హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 29. విక్రమ్ లాస్య ఐస్ క్రీమ్ షాప్లో ఉండగా ఓ లారీ వచ్చి విక్రమ్ కారుకి డాష్ ఇవ్వడంతో కార్ బ్లాస్ట్ అయింది. అది చూసిన విక్రమ్ షాక్ అవుతూ అక్షరా అని అరిచాడు. ఆ దృశ్యం చూసిన లాస్య కూడా కంగారు పడిపోయింది. వెంటనే బ్లాస్ట్ అయిన కారు దగ్గరికి పరిగెత్తారు విక్రమ్, లాస్య. రోడ్డుపై ఉన్న జనాలందరూ అప్పటికే అక్కడ చుట్టుముడుతున్నారు. ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్షణాల్లోనే ఆ ప్రదేశమంతా గందరగోళంగా మారిపోయింది. అక్షర కారులో ఉందన్న విషయం తప్ప విక్రమ్ మైండ్లో మరో విషయం తట్టడం లేదు. ఒక రకంగా అతను బ్లాంక్ స్టేజ్లో ఉన్నాడు. కళ్ల ముందే కారు మంటల్లో కాలిపోతుంది. మరోవైపు లాస్య కూడా ఆ సీన్ చూసి వణికిపోతూ విక్రమ్ భుజం పట్టుకొని, విక్రమ్, ఇప్పుడు మనం ఈ కారులో ఉండుంటే కనీసం మన బాడీలో ఒక్క పార్ట్ కూడా మిగిలుండేది కాదు కదా అని అడిగింది. కానీ ఆమె మాటలేవి అతని చెవికి ఎక్కడం లేదు. కాసేపటి క్రితం అందంగా రెడీ అయ్యి నవ్వుతూ కనిపించిన అక్షర రూపమే కళ్ల ముందు కదులుతోంది. 2 క్షణాల క్రితం వరకు తన పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు ఈ లోకంలో లేదు అనే నిజం అతనికి డైజెస్ట్ అవడం లేదు. దాంతో తడబడుతున్న గొంతుతో అక్షర అని మాత్రమే అనగలిగాడు. ఆ పిలుపు పూర్తయ్యేలోపే తన ఎదురుగా వచ్చి నించుంది అక్షర. సడన్గా కళ్ల ముందుకొచ్చిన ఆమెను చూసి షాక్ అయ్యి ఒక క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోతూ అక్షర భుజాలు పట్టుకొని, అక్షర, ఆర్ యు ఓకే అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు విక్రమ్. ఐఎమ్ ఓకే విక్రమ్ అని భయం నిండిన కళ్ళతో చెప్పింది అక్షర. ఆమెను చూసిన లాస్యకు కూడా ఒకలాంటి హ్యాపీనెస్ రావడంతో, అక్షర, నువ్వు ఆ కారులో లేవా? థ్యాంక్ గాడ్ అని అంది. అప్పటి వరకు పనిచేయడం మానేసిన విక్రమ్ మైండ్ మెర్క్యూరీలా పనిచేయడం స్టార్ట్ అవడంతో, అక్షర, ఇంతకీ నువ్వెప్పుడు కారు దిగావు అని అడిగాడు. మీరు వెళ్ళగానే ఏం చేయాలో తోచక చుట్టూ చూస్తున్నాను. అప్పుడే ఎదురుగా ఉన్న యాంటిక్ షాప్ కనిపించింది. అది చూడగానే తాతయ్య కోసం ఏదైనా యాంటిక్ పీస్ గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. అందుకే కారు దిగాను. అప్పుడే ఆ లారీ కార్కి డాష్ ఇచ్చింది. ఆ బ్లాస్ట్ చూసి ఆ షాక్లో అలాగే బిగుసుకుపోయాను అని చెప్పింది అక్షర. ఆ మాట విన్న విక్రమ్, ఓకే, బట్ డ్రైవర్ అని అనగానే అతను ముందుగానే ఏదో కాల్ మాట్లాడుకుంటూ కారు దిగాడు అని చెప్పింది అక్షర. ఆ మాట విన్న విక్రమ్ రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అంతలోనే మళ్ళీ ఏదో డౌట్ వచ్చి డ్రైవర్ కోసం చుట్టూ చూశాడు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. దాంతో విక్రమ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. విక్కీ, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది లాస్య. ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి హేమంత్కి కాల్ చేశాడు విక్రమ్. అతను కాల్ లిఫ్ట్ చేయగానే బ్లాస్ట్ గురించి చెప్పి పోలీసులకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వాళ్ళని డీల్ చేయి. అలాగే ఆ డ్రైవర్ డీటెయిల్స్ కనుక్కో. మా జర్నీ పోస్ట్ పోన్ అవడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు లీవ్ అని చెప్పాడు విక్రమ్. ష్యూర్ సార్, నేను చూసుకుంటాను అని హేమంత్ చెప్పడంతో కాల్ కట్ చేశాడు విక్రమ్. ఇంతలో క్యాబ్ రావడంతో ముగ్గురు క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్లారు. అక్షర్కి ఆ బ్లాస్ట్ చూసి భయంగా ఉన్నప్పటికీ భయపడినా తనను అక్కును చేర్చుకోవడానికి ఎవరూ లేరని తనకు తెలుసు కనుక రిలాక్స్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది. లాస్య మాత్రం విక్రమ్ను పట్టుకొని వదలడం లేదు. డోంట్ పానిక్ లాస్య, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పాడు విక్రమ్. కానీ ఆ కారులో మనం ఉంటే అనే ఆలోచన నన్ను రిలాక్స్ అవ్వనివ్వడం లేదు విక్రమ్ అని దిగాలుగా చెప్పింది లాస్య. ఇట్స్ ఓకే లాస్య, ఇప్పుడేం కాలేదు కదా, నువ్వు దీని గురించి మర్చిపో. ముందు వెళ్ళి నీ కంపెనీపై ఫోకస్ చేయి అని చెప్పాడు విక్రమ్. దాంతో చిన్నగా తలూపి ఓకే అంది లాస్య. ఇంతలో లాస్య ఫ్లైట్ రావడంతో విక్రమ్కు హగ్గిచ్చి అయిష్టంగానే వెళ్ళి ఫ్లైట్ ఎక్కింది లాస్య. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రైవేట్ పైలట్, సార్, మీ చాపర్ రెడీగా ఉంది అని చెప్పడంతో అక్షర, విక్రమ్ వెళ్ళి చాపర్ ఎక్కారు. మౌనంగా విండోలో నుంచి బయటకు చూస్తున్న అక్షరకు ఇంకా గుండెల్లో దడగానే ఉంది. ఆమెను గమనించిన విక్రమ్, అక్షర, ఆర్ యు ఓకే అని అడిగాడు. ఓకే అన్నట్లు తల నిలువుగా ఊపింది అక్షర. ఇంకా అదే థింక్ చేస్తున్నావా అని అడిగాడు విక్రమ్. జరిగింది చిన్న విషయం కాదు కదా విక్రమ్, జస్ట్ 2 సెకండ్స్ గ్యాప్లో అంతా జరిగిపోయింది. నేను ఏమాత్రం ఆలస్యం చేసినా ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో ఉండేవి అని భయంగానే చెప్పింది అక్షర. కమాన్ అక్షర,
నీకు ముందే చెప్పాను, ఈ విక్రమ్ తేజ్ వైఫ్గా ఉండడం అంత ఈజీ కాదు అని చిన్న స్మైల్తో అన్నాడు విక్రమ్. ఇది మీ వల్ల జరిగిందని నేను అనుకోవడం లేదు విక్రమ్. ఎందుకంటే ఇలా జరగడం మొదటిసారి కాదు అని ఎటో చూస్తూ చెప్పింది అక్షర. వాట్? ఇలా జరగడం అంటే అని నుదురు చిట్లించి అడిగాడు విక్రమ్. నేను లాస్ట్ టైం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి నాపై ఇలాగే అటాక్ జరిగింది. ఆ రోజు సురేంద్ర గారు ఉండడం వల్ల లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాను. ఈరోజు చూస్తే ఈ యాక్సిడెంట్ ఇలా జరిగింది. ఎందుకో ఇది కూడా నా కోసమే చేశారని నా మనసు కనిపిస్తోంది అంటూ ఆ రోజు హాస్పిటల్లో జరిగిన సైనైడ్ అటాక్ గురించి చెప్పింది అక్షర. ఆ మాట విన్న విక్రమ్ నుదురు చిట్లిస్తూ, అయినా నీ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది అని అడిగాడు. అదే తెలియడం లేదు. నా ప్రాణాలు తీసేంతలా నేనెవ్వరికీ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు అని చెప్పింది అక్షర. ఆ మాటతో ఒక క్షణం ఏదో ఆలోచించి, ఇట్స్ ఓకే, కూల్, మేబీ నువ్వు ఓవర్ థింక్ చేస్తూ ఉండొచ్చు, లీవ్ ఇట్ అని సింపుల్గా అనేశాడు విక్రమ్. ఆ మాటకు అతని వైపు కొంచెం వింతగా చూసి, ఇంత పెద్ద విషయం నీకు ఓవర్ థింకింగ్లా అనిపిస్తుందా? "మ్మ్, అంతేలే, ఎదుటివాడి ప్రాబ్లం ఎప్పుడూ మరొకరికి చిన్నదిగానే ఉంటుంది అని మనసులోనే అనుకొని ఆ ఆలోచనల నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ సైలెంట్ అయ్యింది అక్షర. మరోవైపు వరుణ్, అతని ఎంప్లాయీస్ కూడా విక్రమ్ క్రియేట్ చేసిన బగ్ను క్లియర్ చేసే పనిలోనే ఉండిపోయారు. రితిక కూడా ఏమాత్రం విసుగు లేకుండా వరుణ్తో ఉండి తనకి ఆ వర్క్ రాకపోయినా తనకు తోచిన హెల్ప్ చేస్తుంది. 2 రోజులు సరైన తిండ్రి నిద్ర లేకపోయినా మొత్తానికి వరుణ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి వర్క్ చేసి పోయిన ప్రాజెక్ట్లో సగం పైన రికవరీ చేశారు. దాంతో క్లయింట్కి సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ డేట్ కూడా దగ్గరికి రావడంతో ఆ మీటింగ్లో సగం ప్రాజెక్ట్ అయినా చూపించి మిగిలిన ప్రాజెక్ట్ కోసం తనకు టైం అడగాలని వరుణ్ ప్లాన్ చేసుకున్నాడు. అదే విషయం రితికకు చెప్పాడు వరుణ్. నీ ప్లాన్ బాగుంది వరుణ్, బట్ అందుకు అవతల పార్టీ ఒప్పుకోకపోతే అని అడిగింది రితిక. లెట్స్ ట్రై రితిక. ఒకవేళ ఒప్పుకుంటే మనం ఇలాగే ఉంటాం, ఒప్పుకోకపోతే నేను రోడ్డు మీద ఉంటాను. నాతో పాటు మరి నువ్వు ఉంటావో లేదో అంటూ ఆమె వైపు చూశాడు వరుణ్. ఆ మాటతో కాస్త తడబడిన రితిక, అలా అంటావేంటి వరుణ్, తప్పకుండా నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే. రేపు మీటింగ్కి నీతో పాటు నేను కూడా రానా అని అడిగింది రితిక. వై నాట్ రితిక, వచ్చేసాయి, నాకు కూడా కాస్త మోరల్ సపోర్ట్గా ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు వరుణ్. ఓకే వరుణ్, కానీ నువ్వు మరీ ఇంత డల్ అయిపోకు. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. ఖచ్చితంగా క్లయింట్స్ మన ప్రపోజల్కి ఒప్పుకుంటారు అని చెప్పింది రితిక. డోంట్ నో రితిక, ఒక్క రోజులో అంతా తలకిందులైపోయింది. అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇదంతా విక్రమ్ వల్లే అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే రితిక షాక్ అవుతూ, వాట్, విక్రమ్నా? ఇందులో అతనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అని అడిగింది రితిక. దాంతో ఆ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రంగనాథ్ నేను ఒక్క పని చేస్తే మరో పని చేశాడు అంటూ జరిగిన విషయం మొత్తం ఆమెతో చెప్పాడు వరుణ్. ఆ మాటతో షాక్ అయినట్లుగా ఫేస్ పెట్టి, ఓ గాడ్, ఇంత జరిగిందా అని అమాయకంగా అంది రితిక. కానీ మనసులో మాత్రం, థ్యాంక్ గాడ్, ఆ లీలావతిని అక్షరను అరెస్ట్ చేయమని ఆ రంగనాథ్కి చెప్పింది నేనే అని వరుణ్కి ఏమాత్రం డౌట్ రాలేదు. కానీ వరుణ్కి ఈ పరిస్థితి మాత్రం వచ్చింది నా వల్లే అని తెలిస్తే నా మీద సీరియస్ అవ్వచ్చు, లేదంటే నన్నే వదిలేసేయచ్చు. అలా జరగకుండా ముందే జాగ్రత్త పడాలి అని మనసులోనే ఆలోచిస్తూ ఉంది రితిక. ఏంటి రితిక, ఏం ఆలోచిస్తున్నావు సైలెంట్గా ఉన్న రితికను అడిగాడు వరుణ్. ఏం లేదు వరుణ్, దీనికి కారణం విక్రమ్ అని నువ్వనుకుంటున్నావు. మేబీ ఒక రకంగా అతనే కారణం కావచ్చు. కానీ ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ మాత్రం అక్షర. తనే కనుక మనం చెప్పినట్లు వినుంటే అసలు ఈ గొడవ జరిగేదే కాదు. ఇప్పుడు నువ్వింత కష్టపడటానికి, ఇంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవడానికి కారణం ఆ అక్షర. కానీ నువ్వు చూస్తేనేమో తన మీద కోపాన్ని కాసేపు కూడా నిలుపుకోలేవు అని నిష్ఠూరంగా అంది రితిక. లేదు రితిక, ఐ నో, అక్షర నన్ను చాలా మెంటల్ టార్చర్ చేసింది. ఈ 2 డేస్ నేను ఫేస్ చేసింది మామూలు టెన్షన్ కాదు. ఖచ్చితంగా దీనికి అక్షర నాకు ఆన్సర్ చెప్పి తీరాలి. ఇక తనను అంత ఈజీగా వదిలిపెట్టను, తన అంతు చూస్తాను అని పళ్ళు కొరుకుతూ అన్నాడు వరుణ్. తనకి కావలసిన రియాక్షన్ వరుణ్ నుంచి వస్తూ ఉండడంతో రితిక హ్యాపీగా ఫీల్ అయ్యింది. అదే అదనుగా, లిజన్ వరుణ్, తనపై మనం డైరెక్ట్గా రివెంజ్ తీసుకుంటే
ప్రాబ్లం అవుతుంది. సో మనం ఈ పని కోసం సిద్ధార్థ్ కీర్తిని యూజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పింది రితిక. నో రితిక, అవసరం లేదు. నేనే తన మీద రివెంజ్ స్టార్ట్ చేస్తాను. అక్షర ఏ స్టడీస్ కోసమైతే నాతో ఇంత గొడవపడి వెళ్ళిపోయిందో ఆ స్టడీస్ కోసం తను మళ్ళీ యూఎస్ వెళ్తుంది కదా, అప్పుడు అప్పుడు తనకి ఎవరి సపోర్ట్ ఉంటుందో నేను కూడా చూస్తాను. బట్ ఇదంతా చేయాలంటే నాకిప్పుడు ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం రితిక. ఎలాగైనా సరే క్లయింట్ని రిక్వెస్ట్ చేసి టైం తీసుకోవాలి అని అన్నాడు వరుణ్. దాంతో తన తమ్ముడి మ్యాటర్ మరోసారి పక్కకు వెళ్లడంతో కొంచెం నిరాశపడిన రితిక అది ఏమాత్రం కనబడనివ్వకుండా, ఓకే వరుణ్, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పింది. థ్యాంక్ యూ రితిక అని చెప్పి మరుసటి రోజు క్లయింట్తో మాట్లాడాల్సిన వర్క్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాడు వరుణ్. మరోవైపు విక్రమ్, అక్షర ఇద్దరూ బాంబే చేరుకున్నారు. అప్పటికి కూడా అక్షర అదే మూడ్లో ఉన్నట్లు కనిపించడంతో, లిజన్ అక్షర, ఈ 2 డేస్ తాతయ్యతో ప్రశాంతంగా స్పెండ్ చేయి, లేదంటే తాతయ్యకు డౌట్ వస్తుంది అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్ అని చెప్పింది అక్షర. ఇంతలో కారు ఇంటి ముందు ఆగగానే వీల్ చైర్లోనే బయటికి వచ్చాడు సూర్యప్రతాప్. అతన్ని చూస్తూనే చిన్న స్మైల్తో ఇద్దరూ అతని కాళ్ళు టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇట్స్ లేట్ నైట్ తాతయ్య, మీరు ఈ టైం వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నిద్రపోవచ్చు కదా అని ఆయన్ని స్వయంగా వీల్చైర్ తీసుకొని లోపలికి వెళ్తూ అడిగాడు విక్రమ్. ఇట్స్ ఓకే విక్రమ్, అయినా నా మనవడు మనవరాలు వస్తుంటే ఆ సంతోషంలో నాకు నిద్ర ఎలా పడుతుంది అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సూర్యప్రతాప్. ఇంతకీ డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా తాతయ్య అని అడిగింది అక్షర. లేదమ్మా, మీతో కలిసి తినటానికే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు సూర్యప్రతాప్. టూ మచ్ తాతయ్య, ఈ టైం వరకు ఉంటే మీ హెల్త్ ఏమవుతుంది, ముందు డిన్నర్ చేయండి అంటూ సూర్యప్రతాప్ని డైనింగ్ టేబుల్ దగ్గర వదిలి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తను కూడా కూర్చున్నాడు విక్రమ్. అక్షర వాళ్ళిద్దరికీ వడ్డించబోతుంటే, ఇక్కడ మేడ్స్ ఉన్నారు అక్షర అని కొంచెం సీరియస్గా అన్నాడు విక్రమ్. బట్ నా ఫ్యామిలీకి నేను పెట్టడంలో నేను మేడైనా తప్పులేదు అని చిన్న స్మైల్తో అంటూ వాళ్ళిద్దరికూ సర్వ్ చేసింది అక్షర. ఆ మాట నచ్చింది అనడానికి సంకేతంగా సూర్యప్రతాప్ పెదవులపై సన్నని నవ్వు వచ్చింది. అది చూసిన విక్రమ్ ఇంకేం మాట్లాడలేదు. ఇంతలో డ్రైవర్ వచ్చి ఆ ఇద్దరి లగేజ్ను విక్రమ్ రూమ్లో సర్దేశాడు. భోజనాలయ్యాక విక్రమ్, అక్షర వాళ్ళ రూంలోకి వెళ్లే వరకు వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు సూర్యప్రతాప్. దాంతో తప్పక ఇద్దరూ ఒకే రూంలోకి వెళ్లాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత, అక్షర, ఇక్కడున్న 2 డేస్ మనం ఇదే రూంలో ఉండాలి అని చెప్పాడు విక్రమ్. ఇట్స్ ఓకే విక్రమ్ అని అక్షర అటు ఇటు చూస్తుండగా, నువ్వు ఆ బెడ్ మీద పడుకో అని చెప్పాడు విక్రమ్. మరి మీరు అని అడిగింది అక్షర. మేబీ తాతయ్య తన రూమ్కి వెళ్ళిపోయి ఉంటారు, సో నేను వేరే రూమ్లో పడుకుంటాను అని చెప్పాడు విక్రమ్. సరే అంది అక్షర. కాసేపటి తర్వాత విక్రమ్ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో అక్షర రిలాక్స్గా బెడ్ మీద వాలింది. కానీ ఇంతలోనే విక్రమ్ మళ్ళీ హడావుడిగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కంగారుగా లేచి కూర్చుంటూ, ఏమైంది విక్రమ్ అని అడిగింది అక్షర. లేం లేదు, తాతయ్య హాల్లోనే ఉన్నారు అక్షర అని చెప్పాడు విక్రమ్. ఓ ఓకే అని అలానే కూర్చుంది అక్షర. దాంతో, నువ్వు పడుకో, కాసేపు అయ్యాక తాతయ్య వెళ్ళిపోతారు, అప్పుడు నేనే వెళ్ళిపోతానులే అని చెప్పాడు విక్రమ్. నేను మాట చెప్తాను, వింటావా అని అడిగింది అక్షర. ఏంటి అన్నట్లు తన వైపు చూశాడు విక్రమ్. అప్పుడు అక్షర తాను కూర్చున్న బెడ్ వైపు చూపిస్తూ, ఈ బెడ్ చాలా పెద్దది, మ్యాక్సిమం 6 మెంబర్స్ పడుకోవచ్చు. ఆ దరికి మీరు, ఈ దరికి నేను పడుకొని మధ్యలో మరో 4 మెంబర్స్ ఉన్నట్లు ఫీల్ అయిపోతే సరి అని చెబుతుంటే ఆమెను చూసి విక్రమ్కి నవ్వొచ్చింది. దాంతో ఆమెను ఆట పట్టిస్తూ, నాకు బెడ్పై సింగిల్గా పడుకోవడమే అలవాటు అని అన్నాడు విక్రమ్. ఓ అలా అయితే మరీ మంచిది, అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారని ఫీల్ అవ్వండి అని ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతూ చెప్పింది అక్షర. ఆ మాటతో పెద్దగానే నవ్వేస్తూ, ఖమాన్ అక్షర, నువ్వు పడుకో, నేనేదో ఒకటి చేస్తానులే అని చెప్పాడు విక్రమ్. నేనేం జోక్ చేశాను, ఎంతలా నవ్వేశాడు అని లోపలే అనుకుంటూ అర్థం కానట్లుగానే బెడ్పై వాలింది అక్షర. విక్రమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకున్నాడు. మరోవైపు
ధీరజ్ గురించిన ఆలోచనతో తిండి నిద్ర లేకుండా కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది నందిని. అది చూసిన ఆమె రూమ్మేట్ సవిత కొంచెం చిరాకు పడుతూ, ఏంటిది నందు, టైం చూసావా? ఆల్మోస్ట్ మిడ్ నైట్. నువ్వు డే అంతా ఏం తినలేదు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ధీరజ్కి బాగైపోతుందా ఏంటి అని కాస్త సీరియస్గా అడిగింది. మరేం చేస్తే ధీరజ్కి బాగవుతుంది సవిత అని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బేలగా అడిగింది నందిని. సవితకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు నందిని, నీకు తెలియదు సవిత, ధీరజ్లా అమ్మని అమ్మాయిని ఒకే ప్రేమతో చూసే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అబ్బాయి నా లైఫ్లో ఉన్నాడు. అందుకే తను నన్ను దూరం పెడుతున్నా కూడా నేను తనని వదులుకోలేకపోయాను. నాకు ధీరజ్తో స్పెండ్ చేయాలనుంది అని చెప్పింది నందిని. అయితే తనతోనే ఉండు, సింపుల్గా చెప్పింది సవిత. ఆ మాటతో అర్థం కానట్లుగా తన వైపు చూసింది నందిని. నేను నిజమే చెబుతున్నాను నందిని, నువ్వు తనతోనే ఉండు. అలా ఉండడానికి ఏం చేయాలో ముందు అదే ఆలోచించు. మన లైఫ్లో ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుందో, ఎప్పుడు సాడ్నెస్ ఉంటుందో మనకే తెలియదు. బట్ తనతోనే నీ హ్యాపీనెస్ ఉంది అనుకున్నప్పుడు తను ఉన్నన్ని రోజులు నువ్వు తనతోనే ఉండేలా ప్లాన్ చేసుకో అని చెప్పింది సవిత. ఆ మాట విన్న నందిని, నిజమే కదా, ధీరజ్ ఉన్నన్ని రోజులు నేను తనతోనే ఉండడానికి ఏదైనా చెయ్యొచ్చు కదా. అలా ఉంటే మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. ధీరజ్ చివరి క్షణాలు కూడా సంతోషంగా గడుపుతాడు. కానీ అందుకోసం ఏం చేయాలి? ధీరజ్ను ఎలా ఒప్పించాలి అని ఆలోచనలో పడింది నందిని. అది చూసి, ముందు తిని తర్వాత తీరిగ్గా ఆలోచించు అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి ఆమె ముందు పెట్టింది సవిత. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఓకే అంటూ చిన్న స్మైల్తో ఆ ప్లేట్ తీసుకుంది నందిని. మరుసటి రోజు మాడిపోయిన ముఖంతో వరుణ్, స్టైల్గా రెడీ అయిన రితిక ఇద్దరూ క్లయింట్ మీటింగ్కి స్టార్ట్ అయ్యారు. హోటల్ ఒవెరాలో మీటింగ్ జరగబోతోంది. కారులో వెళ్తుండగా, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో రానున్న అరగంట డిసైడ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు వరుణ్. అతని మనసు అర్థం చేసుకున్న రితిక అతని చేతిపై చెయ్యి వేసి, డోంట్ వరీ వరుణ్, నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పింది. చిన్న స్మైల్ ఇచ్చాడు వరుణ్. ఇంతలో హోటల్ ఓవెరా రావడంతో ఇద్దరూ కారు దిగి మీటింగ్ క్యాబిన్కి వెళ్ళారు. అప్పటికి ఇంకా క్లయింట్ రాలేదు. ఇద్దరూ టెన్షన్గా వెయిట్ చేస్తుండగా భుజాల వరకు హెయిర్, టీషర్ట్, బ్యాగీ జీన్స్లో రఫ్ లుక్స్తో ఉన్న ఓ పర్సన్ లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే వరుణ్ పైకి లేచి నుంచున్నాడు. అతను లేవడంతో, ఆ క్లయింట్ వీడే అనుకుంటా, వీడేంటి ఇలా ఉన్నాడు అని మనసులోనే అనుకుంటూ రితిక కూడా పైకి లేచి నుంచుంది. అతను మాత్రం వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడకుండా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని కాళ్ళు టేబుల్పై పెట్టి సిగరెట్ తీశాడు. అతని వెనకే వచ్చిన అసిస్టెంట్ ఆ సిగరెట్ వెలిగించేసరికి స్మోక్ చేస్తూ ఎటో చూస్తున్నాడు. హలో మిస్టర్ రోహన్ అని పలకరించాడు వరుణ్. ఆ మాటతో కళ్ళు మాత్రమే పైకెత్తి వరుణ్ణి చూసిన రోహన్ వెంటనే తన దృష్టిని పక్కనే ఉన్న రితికపై సారిస్తూ ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేశాడు. అతని చూపులు ఇబ్బందిగా అనిపించడంతో మోడ్రన్ డ్రెస్లో ఉన్న రితికకు ఏదోలా అనిపించింది. వరుణ్ణి అతను కూర్చోమని చెప్పకపోవడంతో వరుణ్, అతనితో పాటు రితిక ఇద్దరూ నుంచునే ఉండిపోయారు. మిస్టర్ రోహన్, మా సర్వర్లో బగ్ వల్ల మేం చేసిన ప్రాజెక్ట్ మొత్తం కొలాప్స్ అయింది. సో మీరు ఇంకొంచెం టైం ఇస్తే మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తాం అని రిక్వెస్ట్గా అన్నాడు వరుణ్. రోహన్ అతని వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రితికను మాత్రమే చూస్తున్నాడు. ఆ చూపులో తేడా వరుణ్కి కూడా అర్థమవుతుంది. అతనికి చెప్పలేనంత కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేక పిడికిలు బిగించి, మిస్టర్ రోహన్ అని కాస్త గట్టిగా పిలిచాడు వరుణ్. అప్పుడు అతని వైపు విసుగ్గా చూశాడు రోహన్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకొంచెం టైం కావాలి అని మళ్ళీ అడిగాడు వరుణ్. టైం ఇవ్వడం కుదరదు అంటూ పైకి లేచి నుంచున్నాడు రోహన్. ఆ మాటతో ఒక్కసారిగా ఆకాశంలో నుంచి అగాధంలో పడిపోయినట్లు ఫీల్ అయిన వరుణ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. దాంతో ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయంగా అక్కడే కూలబడిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.